ఇప్పుడైతే మీషోలో చాలా రకాలుగా వాల్ హ్యాంగింగ్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి కదా. బటర్ఫ్లై వాల్ హ్యాంగింగ్స్ అయితే నేనైతే చూపిస్తాను. ఈ బటర్ఫ్లై వాల్ హ్యాంగింగ్స్ అనేది మనకి ఇంట్లో పుస్తకాలు అయిపోయిన పుస్తకాలు అట్టలు ఉంటాయి కదా, ఈ అట్టల మీద అయితే ఒక 7-8 బటర్ఫ్లైస్ అయితే డ్రా అయితే చేసేసుకొని మనకు నచ్చిన పెయింటింగ్ అయితే చేసేసుకోవాలి. వాటికి ముందైతే కట్ చేసుకొని పెయింటింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే ఒక న్యూస్ పేపర్ అయితే పొడుగుద్ది తీసుకోవాలి. చాలా లెంత్ న్యూస్ పేపర్ అయితే తీసుకొని దాని మధ్యలోకి అయితే కట్ చేసేసుకొని ఒక బ్రష్ అయినా లేకపోతే ఒక అగరబత్తి అయినా తీసేసుకొని ఇలా పేపర్ రోలింగ్ అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పేపర్ రోలింగ్స్కి బ్లాక్ కలర్ అయితే వేసేయాలి. ఈ బ్లాక్ కలర్ వేసేసిన తర్వాత 3 పొడుగువి 4 చిన్నవి పెట్టేసి ఇలా గ్లూ గన్తో అయితే మంచిగా అతికించేసుకోవాలి. ఇందాక మనం బటర్ఫ్లైస్ అయితే కలర్ వేసి పెట్టుకోవాలని చెప్పాం కదా, ఈ బటర్ఫ్లైస్ అయితే ఒక్కొక్కటి తీసేసుకొని ఈ వాల్ హ్యాంగింగ్స్కి అయితే అంటించేసుకోవాలి. అంటించుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 వాల్ హ్యాంగింగ్స్ అయితే రెడీ అయితే చేసేసుకొని వాటిని మనకు నచ్చిన షేప్లో కట్ చేసి ఇట్లా తిప్పేసుకుంటే షేప్ అయితే వస్తుంది. నేనైతే ఎస్ షేప్లో అయితే కొంచెం బెండ్ అయితే చేశాను పేపర్ని. అందులో మనకి బెండ్ కాకపోతే అందులో కొంచెం ఇంట్లో గట్టిగా ఉండే వైర్ అయితే లోపల పెట్టేసుకొని కూడా బెండ్ చేసుకోవచ్చు ఈ షేప్స్ని. తర్వాత చేసుకున్న తర్వాత మన కొన్ని లీవ్స్ కూడా కలర్ పేపర్ ఉంటే ఈ ఎస్లను అయితే గ్లూతో అంటించేసుకోవాలి. తర్వాత ఇంట్లో గ్రీన్ కలర్ షీట్ కలర్ పేపర్ ఉంటే వాటిని ఆకు షేప్లో అయినా లేకపోతే ఇంకా ఏదైనా ఒక షేప్లో కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఒక లీఫ్ షేప్ అయితే కట్ చేసుకున్నా. నా దగ్గర అయితే గ్రీన్ కలర్ పేపర్ ఉంటే వాటితోనే కట్ చేసేసుకొని అంటించేసుకున్నా. లేకపోతే అయిపోయిన పుస్తకాలు అట్టలు తీసేసుకొని షేప్ కట్ చేసేసుకొని వాటికి కూడా కలర్ వేసేసుకొని ఇలా అతికించేసుకోవచ్చు. అతికించుకున్న తర్వాత చక్కటి అందమైన వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోతుంది. బటర్ఫ్లై వాల్ హ్యాంగింగ్ చాలా బాగుంటుంది. ఇది వాల్కి వేసుకున్న తర్వాత చూసారా ఎంత చక్కని అందమైన వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయిందో. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.